ఇట్స్ కైండ్ ఆఫ్ మే అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్ నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక ఎస్క్రీమా కానీ ఊషు కానీ నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీవితంలో ఇవి కానీ ఇవన్నీ వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని క్లైమాక్స్ పార్ట్ ఇది ఇన్స్పైర్ చేసింది. అంటే మన స్థూలంగా చెప్పాలి అంటే ఒక క్లుప్తంగా చెప్పాలి, ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టు. ఈ ఫస్ట్ పార్ట్ ఎక్కడో కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది, మన హైదరాబాద్ సుల్తాన్ దాకా వచ్చింది. దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది. ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది. ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి జాగరణ్ గారు చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు దాన్ని. ఆయనను రత్నం గారు నా దగ్గరికి వచ్చిన చాలా బాగా నచ్చింది, వెంటనే చేశాను. చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వస్తుంది. అంటే ఎలా ఉండదంటే, ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ ఎవరిని తప్పు పట్టలేదు. ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు, ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్, హీరోస్ తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషి తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే, అసలు మాకు 1 month ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయినాక అంత సౌకర్యాన్ని ఇచ్చారు. నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి, మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై whom you trust, who stood for the people, who stood for the industry. నాకు ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది. సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు ఇంకోలా, కానీ ఒక్కటి మటుకు చాలా సిన్సియర్గా చెప్పగలను. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్ట్కి బయటకు వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషన్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరికీ. అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయింది మన జ్యోతికృష్ణ గారు. నేను ఖుషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ కొంత మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించింది. ఈ ఒక టైంలో ఏమనిపించిందంటే, బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది. కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసింది. సినిమా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువుని ఇచ్చిన వ్యక్తి కీరవాణి గారు. ప్రతిసారి నేను వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా చివరి దాకా నేను నమ్మలేదు. నేను ఒక సినిమాని నేనేం నమ్ముతాను, చిన్నప్పటి నుంచి నమ్మాను. వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి నేను మాట్లాడక్కర్లేదు, రిలీజ్ అయితే బాగలేకపోతే ఎలాగ మాట్లాడక్కర్లేదు. అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను. అందుకే నాకు ఎప్పుడు మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది. అందుకని ఒక నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు. ఆయన పక్కన ఏది ఉండాలని అండగా ఉండాలని చెప్పేసి నేను అన్నీ వదిలి, ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి, ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ, సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ, ఇదేంటంటే నా సినిమా పరిశ్రమ. ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను చాలాసార్లు నాగేంద్ర కానీ
మీరు కానీ చాలామందికి, వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు. కాకపోతే నాకు సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను, కానీ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం, సినిమా మీద అపారమైన ఆసక్తి, నాకు ప్రాణం. స్టోరీ టెల్లింగ్ ఇస్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సినిమా అది మనకు కల్పిస్తుంది, సినిమా మనకి అలాంటి. కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో, చాలా ఒడిదుడుకుల్లో, యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ, అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చి నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వెరీ వాళ్ళందరికీ చాలా తక్కువనే. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను, కానీ ఇప్పుడు సినిమా మీద నేను ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు. నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తిశేషులు బిఆర్ రాజు గారు చనిపోయారు ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది. ఈ చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు, వాళ్ళలో నేను వన్ ఆఫ్ ది హీరో అంతే. నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే, ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే మించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందులో రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని. నేను దాంట్లో భాగంగా రతన్ గారు లాంటి నిర్మాత బతికి ఉండాలి, రతన్ గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదని చెప్పి లాస్ట్ మినిట్లో నేను చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్. నేను భుజాల మీదకి తీసుకున్నాను క్లైమాక్స్ని. ఎలా భుజాల మీదకి అంటే, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు నేను. ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది. ఈరోజు మన ప్రెస్ మీట్ ఫస్ట్ నేను వచ్చాను, అందరూ ఎంత బిజీగా ఉన్నారు. కొన్ని రాత్రుల నుంచి నేను నిద్రలేదు. మన మనోజ్ పరమహంస గారికి కానీ, రత్నం గారికి కానీ, జ్యోతి గారికి కానీ, పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే బాధ అనిపించింది. పాపం ఒక అమ్మాయి తన కెరీర్ చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి ట్రూలీ అప్రిషియేట్ యూ అంటే చాలా పాపం అన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలా వదిలేసారేంటో అనిపించింది. నాకేమనిపించింది, ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు, నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈరోజు. ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని, దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని. తెలుగు సినిమాకి, నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు. అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించారు. ఏ కృతజ్ఞత కూడా ఆశించలేదు. అంత చిత్ర పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం. అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను? ఎందుకంటే ఇది ఇంకో సినిమా కాదు, ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమైంది. ఇంకో ప్రొడ్యూసరు, డబ్బులున్న ప్రొడ్యూసరు, పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు, చాలా చిన్న స్థాయి నుంచి, ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్, అంటే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి, దర్శకుడయ్యి, స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి, మీరు ఏమన్నానంటే ఆయన మౌనంగా ఉంటారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు. ఆయన మౌనం ఒకసారి నాకు ఇక్కడ ప్రసాదాన్ని గురి చేసేస్తారు. ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగరు ఏంటంటే ఇలా అంటారు, ఏం చేయాలి. ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీద కూర్చోబెట్టి అంటే ఆయన ఏంటంటే చెప్తారు, ఆయన మౌనం అంటే రమణ మనిషి నుంచి బాగా నేర్చుకున్నట్టున్నారు. మౌనం అనేది సమాధానం. సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి ఎందుకు ఇంత గౌరవం అంటే, మన అందరూ కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్, దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్, దెర్ ఇస్ నో రిలీజియన్ డిస్క్రిమినేషన్, నథింగ్. ఇట్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ, యువర్ క్రియేటివ్ ఎబిలిటీ. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొక అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేదు, నీకు సినిమా లేకపోతే, అది నా కొడుకైనా సార్,
ఇట్ ఆల్ డిపెండ్స్ ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు. ఒక ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటి. తిట్లు తినాలి, ఇబ్బందులు పడాలి, అన్ని పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపించింది అంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపిస్తుంది. రోజు ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి మీరు ఎంత పబ్లిసిటీ చేయండి ఇవన్నీ అనుకోండి. అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి, అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది. దీనికి నేను కృషి గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇక్కడ ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాం, ఒక ఔరంగజేబ్గా మిగతా నటులు ఒకరిద్దరు యాక్టర్స్ని పెట్టి కూడా ఒక కానీ బాబీ డియోల్ సో యాప్ట్ ఫర్ ఔరంగజేబ్. ఎంత కన్విక్షన్తో చేశాను. అప్పటికి ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు. ఇంకా ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందం వచ్చింది.